హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఫోర్ట్. సో ఈరోజు మనం పరేడ్ గ్రౌండ్ లోని కైట్ ఫెస్టివల్ కి వచ్చినాం. చూడొచ్చు లైక్ ఇక్కడ మొత్తం ఎట్లుందో, ఫుల్ క్రౌడ్ ఉన్నది. ఫస్ట్లీ అందరికి భోగి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ వచ్చేసి మనకి 13th, 14th అండ్ 15th ఉంటుంది. అందరు రండి ఫ్యామిలీ తోటి. నేను కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. లైక్ ఫుడ్ స్టాల్స్ పెట్టినారు, కొన్ని ఫుడ్ స్టాల్స్ ఇంకా మరియు లైక్ ఇక్కడ ఏ కైట్స్ ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కైట్స్ ఎగరేస్తున్నారు. నార్మల్ హైదరాబాద్ తెలంగాణలో క్రౌడ్ కూడా మొత్తం వచ్చినారు. చూడండి, సో ఇక్కడ ఫారినర్స్ వచ్చి కైట్స్ ఎగరేస్తున్నారు. హలో మ్యామ్. హలో. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ ఫ్రాన్స్ నుంచి వచ్చిందంట లైక్ కైట్ ఎగరడానికి. మ్యామ్ కైట్ చాలా పెద్దగా ఉంది. లైక్ వాట్ ఇస్ ది హైట్ ఆఫ్ ది కైట్? This is a delta kite. Yeah. So it's not really big, but it can pull a lot. Okay, so from how many years you are coming to Telangana, to Hyderabad for kite festival? Yeah. From how many years? From how many? We are a team of 4 people. ఓకే, Yes. మొత్తం 4 people అంట. 4 or 3 years నుంచి మ్యామ్ వాళ్ళు కైట్స్ ఎగరడానికి వస్తున్నారు ఇక్కడ. సో మీరు చూడొచ్చు కైట్ ఎంత పెద్దగా ఉందో. లైక్ మన ఇక్కడ చాలా ఒక్క కంట్రీ నుంచి కాదు, జస్ట్ ఫ్రాన్స్ కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ వస్తున్నారు, ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వస్తున్నారు ఫారినర్స్. సో కైట్ ఫెస్టివల్ అనేది చాలా అంటే చాలా క్రేజీగా జరుగుతుంది తెలంగాణలో. థ్యాంక్స్ టు తెలంగాణ టూరిజం. లైక్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనుషులను తీసుకొని వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేయడం అనేది చాలా అంటే చాలా యూనిక్. ఫెస్టివల్ని ఇట్లా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి మన తెలంగాణ వాళ్ళు చూపిస్తున్నారు. సో యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ Yes, of course. సో చూడండి, మన నార్మల్ కైట్స్ కంటే చాలా అంటే చాలా హెవీగా ఉంది ఇది. అసలు ఏం చేయలేదు, ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లే. ఇట్లా అనగానే గాల్లోకి వెళ్ళిపోయింది. కైట్ చాలా యూనిక్ ఉంది. అండ్ ఇవి తయారు చేయడానికి చాలా అంటే చాలా కష్టపడతారంట. మనం ఇందాక ముందు మ్యాంగ్లూర్ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడినాం. 3 months పట్టిందంట కైట్స్ తయారు చేయడానికి. వాళ్ళు ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని మొత్తం క్లాత్ని మొత్తం తీసుకొని డిఫరెంట్ పెయింట్స్ కూడా ఇస్తారంట వీటికి. ఇట్లా కైట్స్ రెడీ చేయడం అనేది డెడికేషన్ ఉండాలి ఫస్ట్ థింగ్. మనం ఏదో ఫెస్టివల్ వచ్చినామా చూసినామా వెళ్ళిపోయినామా అనుకుంటాం, కానీ ప్రతి ఫెస్టివల్ ఇంకా చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, మన ట్రెడిషన్స్ చాలా ఉంటాయి. ఇది కూడా ఒక వే ఇట్లా కూడా సెలబ్రేట్ చేసుకోవడం. సో డెఫినెట్గా పరేడ్ గ్రౌండ్కి రండి, చూడండి. చాలా క్రౌడ్ వచ్చినారు, చిన్న నుంచి పెద్ద వరకు చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది ఇక్కడ. డెఫినెట్గా రావాలి అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంకుల్ బెంగళూరు నుంచి ఉన్నారు. కైట్ చూడండి, క్లాత్ తో చేసిన కైట్ అంట, ఎంత పెద్దది. ప్రతి కైట్ కో థీమ్ ఉంది, డెవిల్ థీమ్ అంట. సో మీరు కైట్ చూడొచ్చు. అంకుల్ इसका हाइट और विड्थ कितने का है? नियरली मे बी 9 feet, विड्थ 13 feet है. 13. हमारे अलग अलग डिफरेंट साइजेस है. Okay. बड़ा बहुत बड़ा भी कल मेरा उड़ाने वाला है. वो यक्षगान बोलते हैं. सेम लाइक इट लुक्स लाइक कथकली. केरला इज कथकली. हमारे पास भरतनाट्यम रहता है. सॉरी, यक्षगान बोलते हैं. उसको कल उड़ाने वाला है. वो इंडिया में హ్యాండ్మేడ్ మే ఇండియా మే నంబర్ రికార్డ్ है इंडिया में రికార్డ్ हमारा. సో ఇది హ్యాండ్ మేడ్ అంట, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. హార్డ్ వర్క్ చూడండి. లైక్ ది కాన్సెప్ట్ వేరుంది. ఇది కాదు, రేపు ఇంకోటి కాంతారా స్టైల్లో ఒక కైట్ ఉందంట, యూనిక్ కైట్. అది రేపు లాంచ్ చేస్తున్నారంట, రేపు వస్తుందంట. అది లైక్ సంక్రాంతి రోజు ఎగరేసామని చెప్పేసి ఇక్కడ పెట్టినారంట. ఆ కైట్ వచ్చేసి అక్కడ ఉన్నది. రేపు కూడా ఒక బ్లాగ్ వస్తుంది, డీటెయిల్ బ్లాగ్. అసలు ఎట్లుంటుంది కైట్ ఫెస్టివల్ ఏంది, హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ ఎట్లుంది. 15 ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. అండ్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. అంకుల్ అయితే బెంగళూరు నుంచి అంట. కంప్లీట్గా క్లాత్ తో చేసిన కైట్. ఇంత పెద్ద కైట్, మీరు కైట్ సైజ్ ఒకటి చూడండి ఎంత పెద్దగా ఉందో, మీకు తెలిసిపోతుంది. కైట్ ఫెస్టివల్ ఇంకా దీనికంటే పెద్ద పెద్ద కైట్స్ ఎగరేస్తారు సంక్రాంతికి. సో డెఫినెట్ గా రండి, చూడండి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు ఇంకా చాలా కైట్స్ ఉన్నాయి. మనం రేపు సేమ్ ఇదే టైంకి పొద్దున 10కి స్టార్ట్ అవుతుండొచ్చు. 10 to 6:37 వరకు ఎండ్ అయిపోతుంది ఇది. ఫుడ్ గేట్ పిల్లలు అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే అన్ని పెద్ద కైట్స్, అక్కడ అన్ని చిన్న కైట్స్ ఉన్నాయి. లైక్ లోకల్ వాళ్ళందరూ ఎగరేస్తున్నారు చిన్న చిన్న కైట్స్. ఈ బౌండరీస్ లో మాత్రం చిన్న కైట్స్ వచ్చే ఎంట్రీ లేదు. బౌన్సర్స్ ఉన్నారు, కైట్స్ లోపలికి వస్తే తీసేసుకుంటున్నారు. సో ఇక్కడికి ఈ సరౌండింగ్స్ వచ్చిన వాళ్ళు కైట్స్ అక్కడికి తీసుకురాకండి, ఇక్కడనే పెట్టండి. సో ఇప్పటిదాకా అయితే కైట్స్ చూసినాం, అంతా చూసినాం కదా. ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్. ఫుడ్ స్టాల్స్ పెట్టినారు, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు కైట్స్ ఎగరేసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ తింటున్నారు. సో మనకి ఈ ప్లేస్ లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పెట్టినారు. ఫుడ్ స్టాల్స్ లైక్ నాకు తెలిసి ఒక 30-40+ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్, పిల్లలకి బొమ్మలు, ఐస్ క్రీమ్స్, టాయ్స్ చాలా ఉన్నాయి. అందరు రావచ్చు. లైక్ షాపింగ్ కూడా ఉంది, లైక్ చిన్న షాపింగ్ మాల్ స్టాల్స్ లా కూడా పెట్టినారు. డెఫినెట్ గా విజిట్ కండి పరేడ్ గ్రౌండ్ కి. 13th, 14th, 15th ఈ ఈవెంట్ వచ్చేసి